అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. నేను ఇవాళ శంకరాచార్య రాసినటువంటి సౌందర్యలహరి శ్లోకం ఒకటి మీనింగ్ చెప్పడానికి ప్రయత్నం చేద్దామని సాహసం చేస్తున్నాను. ఎందుకంటే మా వదిన గారు, మా ఆడపడుచు గారు, ఆవిడ ఈ శ్లోకానికి మామూలుగా మీనింగ్ చెప్పు వదినా అని అడిగారు. అంటే చాలామంది వీటికి మీనింగ్స్ చెప్పు ఉంటారు ఆల్రెడీ. నేను చెప్పే స్థాయి నాకు నిజంగా లేదు. ఎందుకంటే నాకు అంత స్థాయి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఊరికే బతుకు తెరువు కోసం సంస్కృతం నేర్చుకొని ఏదో 4 కాలేజీల్లో పాఠాలు చెప్పుకొని ఇలా జీవనోపాధిగా నాకు ఈ వృత్తి ఉంది. కానీ శంకరాచార్య అంతటి అద్వైత మూర్తి రాసినటువంటి శ్లోకానికి మీనింగ్ చెప్పే స్థాయి నిజంగా నాకు లేదు. సహృదయులైన పండితులందరూ నన్ను మన్నించాలి నేను ఈ సాహసం చేస్తున్నందుకు. ఆ శ్లోకం ఏంటంటే, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిగా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణా ఫణితయ అని అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు శంకరాచార్యులు గారు. అమ్మవారి యొక్క సౌందర్యం ఎలాంటిది అంటే, సౌందర్య లహరి అని పేరు పెట్టారు ఆయన. సౌందర్య లహరి అంటే సౌందర్య ప్రవాహము అని. అమ్మవారి నఖశిఖ పర్యంతం కూడా, అంటే కాలి గోరు నుంచి శిఖ అంటే వెంట్రుక, తలలోని వెంట్రుక దాకా కూడా సౌందర్య రాశి ఆవిడ. అంటే ఎక్కడ చూసినా అమ్మవారి కళ్ళు చూసినా, ముఖం చూసి ముఖారవిందాన్ని చూసినా, లేదంటే అరచేతులు చూసినా, పాదాలు చూసినా మొత్తం కూడా నఖశిఖ పర్యంతం కూడా సౌందర్యం, మూర్తిభవించిన సౌందర్యం అమ్మవారిది. అలాంటి ఆ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఏం చెప్పారు అంటే, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట ముకుటాం. మామూలుగా అమ్మవారికి కిరీటం ఉంటుంది కదా, ఆ కిరీటంగా ఇక్కడ ఏది ఉంది అంటే చంద్రుడు ఉన్నాడట. ఆ చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే, శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలంలో వెన్నెల లాంటి స్వచ్ఛమైన కాంతి కలిగిన వాడు, వెన్నెల కలవాడు. శరత్కాలంలో చంద్రుని యొక్క కాంతి, చంద్రుని యొక్క తేజస్సు. చంద్రకాంతి అంటే అర్థం ఏంటి? వెన్నెలే కదా, కౌముది అంటాం మనం సంస్కృతంలో. శరత్కాలంలో వెన్నెల లాంటి కాంతి కలవాడు. శరజ్యోత్స్న శుద్ధాం, అది కూడా శుద్ధాం అంటే స్వచ్ఛమైన కాంతి కలవాడు, స్వచ్ఛమైన వెన్నెల కాంతి కలవాడు. శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూట ముకుటాం, అలాంటి స్వచ్ఛమైన వెన్నెల కాంతులు కల చంద్రుని తన శిరస్సున కిరీటంగా కలిగినది అమ్మవారు. శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూట ముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం. ఈవిడికి అమ్మవారికి 4 చేతులు ఉన్నాయండి. 2 చేతుల్లో వర అభయ ముద్రలున్నాయి. వరాలిచ్చే ముద్ర ఒక చేతిలో ఉంది, అభయ ముద్ర ఇంకో చేతిలో ఉంది. అభయము అంటే నేనున్నాను, నీకేం భయం లేదు అని చెప్పడం. సరే, మనం అందరం పూజలు చేసేది అమ్మవారికి వరాల కోసమే కాబట్టి ఒక చేతిలో వరాలిచ్చే ముద్ర ఉంది, ఇంకో చేతిలోనేమో అభయ ముద్ర ఉన్నది. మరి ఇంకో 2 చేతుల్లో ఏమున్నాయంటే స్ఫటిక ఘటికా పుస్తకకరాం. ఒక చేతిలో పుస్తకం ఉంది, ఇంకో చేతిలో స్ఫటిక మాల ఉంది, జపం చేసే మాల ఉన్నది. సో 2 చేతుల్లోనేమో వర అభయ ముద్రలు ఉన్నాయి, ఇంకో 2 చేతుల్లోనేమో వరమాల ఉంది, అదే అక్షమాల ఉంది, అలాగే పుస్తకాలు ఉన్నాయి. స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీర ద్రాక్ష మధురిమధురీణాః ఫణితయః. పండితులు నిన్ను మ్రొక్కితే పండితులందరూ కూడా అపరిమితమైనటువంటి వాక్చాతుర్యంతో నీ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారమ్మా. అలాంటి వాళ్ళకి అలాంటి అలవోకగా పదాలు వాళ్ళకి ఎలా దొరుకుతున్నాయి? నీకు నమస్కారం చేసినందువల్లే వాళ్ళకి అలవోకగా ఆ పదాలన్నీ సునాయాసంగా వాళ్ళు నిన్ను వర్ణించడానికి
పూనుకుంటున్నారు అలాంటి పదాలతో. వాళ్ళకి ఆ చాతుర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నిన్ను మొక్కినందువల్లే వస్తుంది. వాళ్ళకి ఆ ప్రతిభ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పండితులకు, కవులకు నిన్ను వర్ణించే ప్రతిభ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీకు నమస్కారం చేసినందువల్ల వస్తుంది. ఆ పదాలు, వాళ్ళు పొందుతున్న పదాలు కూడా అలవోకగా పొందుతున్నారు కదా ఆ పదాలన్నీ ఎలాంటి మాధుర్యాన్ని సంతరించుకున్నాయి అంటే మధు క్షీర ద్రాక్ష. మధు అంటే తేనె, క్షీరము అంటే ఆవు పాలు, మధు క్షీర ద్రాక్ష. ద్రాక్ష అంటే ద్రాక్షారసం. మనం ద్రాక్ష పళ్ళు తింటాం కదా, అవి చాలా మధురంగా ఉంటాయి. అంటే ఇక్కడ చెప్పిన మూడు కూడా, అంటే తేనె కానీ, ఆవు పాలు కానీ, అలాగే ద్రాక్షారసం కానీ, ఈ మూడు కూడా తియ్యగా ఉంటాయండి. తీయదనంలో అవి ఇంకా తిరుగులేనివి. అలాంటి మధుక్షీరం లాంటి, తేనె లాంటి, ఆవు పాల లాంటి తియ్యనైన పదాలు వాళ్ళకి ఎలా వస్తున్నాయి అంటే కేవలం నీకు నమస్కారం చేసినందువల్లే వాళ్ళక ప్రతిభ దక్కుతోందమ్మా. అంతటి చాతుర్యాన్ని, అంతటి అలవోకగా పదాలను వాళ్ళు పొందుతున్నారు కేవలం నీకు నమస్కరించినందువల్లే అని ఈ శ్లోకం యొక్క సారాంశం అని నేను భావిస్తున్నాను. పండితులు ఎవరైనా నా ఈ వివరణ చూసినట్టయితే మీకు అభ్యంతరాలుంటే ఖచ్చితంగా నాకు తెలియచేయండి. నేను నేర్చుకోవడానికి మీ ముందు ఎప్పుడూ శిరస్సు వంచి సదా విన్నవిస్తూనే ఉంటాను. కాబట్టి నిస్సంకోచంగా, నిస్సందేహంగా నేను చెప్పిన దాంట్లో తప్పులుంటే క్షమించి నాకు జ్ఞానోదయాన్ని ప్రసాదించమని పండితులైన విమర్శకులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. వదిన గారికి నేను చెప్పింది, నా ఈ వివరణ నచ్చిందని నేను భావిస్తున్నాను. నా వివరణ నచ్చితే నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.